టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడలో నవభావిత టాలెంట్ స్కూల్ గట్కేసర్ మండల గురువులకే గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు, భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేసిన భారతీయ రాజకీయవేత్త, తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 5న ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఉపాధ్యాయ వృత్తికి ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. ఆయన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటి వారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనస వాచా కర్మణ నన్ను ఆచరించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జబన్ సుల్తానా, వైస్ ప్రిన్సిపల్ నజీర్, ఇన్ఛార్జ్ సమీర్, జోస్నా, వైష్ణవి, అస్మా, అనీస్, జువేరియా, జువిన్, మాస్టర్స్ ఫర్హాద్, తరుణ్, సైబా మరియు విద్యార్థులు పాల్గొన్నారు. Okay, at that time also teacher is scolding you. Teachers are not your enemies. Teachers are enemies? No, they will be think that. The class teacher will be think that. No, you ask one first class teacher, hey, your students are not nice means what the teacher will be say, hey, my students is very nice. Because they will be think that the class is there, as they are the class teacher, but you get all the children in the class are their children. లాస్ట్ కు హ్యాపీ టీచర్స్ డే అని చెప్పాలి. అందరికీ ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. ఆయన ఒక ఉపాధ్యాయులు అనే టీచర్, అమ్మ తర్వాత మనకి గురువు ఫస్ట్ ఉంటారు. కాబట్టి మనం ఎవరిని అమ్మ మనకి ఎంత ప్రేమ చూసుకుంటుందో గురువులు కూడా మనకి అంతే. మనకి ఒక చెట్టు స్ట్రైట్గా రావాలంటే ఎట్లా సపోర్ట్ పడి ఉండాలి కదా, దానికి ఒక స్టిక్ లాంటిది. సేమ్ అలాగనే ఒక టీచర్ కూడా మీరు పిల్లలు అనేటి వాళ్ళు చెట్టు అనుకోండి, స్టిక్ అనేది టీచర్ ఉంది. టీచర్ కరెక్ట్గా ఉంటే ప్లాంట్ కూడా కరెక్ట్గానే పెరుగుతుంది, చెట్టు కూడా సేమ్ దానికి సపోర్ట్. అంటే ఒక మంచి విద్యార్థులు రావాలంటే టీచర్ ప్రోత్సాహం ఉండాలి, టీచర్ ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. అట్లా ఉంటేనే ఎవరైనా కానీ ఏదైనా కానీ సాధించగలుగుతారు. ప్రతి ఒక్క ఇంజనీర్, డాక్టర్, టీచర్స్ వెనుక టీచర్ మాత్రం ఉంటుంది. థ్యాంక్ యూ. Good morning, my name is Mohammad Sama. I am studying in 7th class. Happy Teachers Day to you all. About my topic is about Teachers Day. Every year, 5th September, we celebrate Teachers Day. And all teachers, thank you for giving me good education. Thank you. Good morning everyone. Myself Faratunis. I am a part of Navabhavita Talent School. Today I am going to talk about teachers. We are going to celebrate a Teachers Day on Navabhavita Talent School. It's a very good inspirations of my principal, who always guide us, and a good inspiration to the students, who always be a good role of model of our school. She is our totally kindly hearted principal, who always guide us to how to teach to others, to make us successful to others. We are going to be a part of our students who are going to success in their futures. Thank you. Good evening everyone. Myself Faratunis. I am a part of this Navabhavita Talent School. Today I am going to talk about Teachers Day. Teachers Day is a thing which we are going to do. I was a student. Now I am a teacher. My teacher was also a child only. She success me while became a teacher. Teacher is learning none other than the things we get success in our life. In our world there are many doctors, many engineers, many software engineers, doctors and soldiers, whatever, everything. On behalf of that, the part of that teachers only. వైష్ణవి, తెలుగు సబ్జెక్ట్ చెప్తాను నేను. మనకి ఇల్లు ఎంత ముఖ్యమో, ఆ ఇల్లు నిలవడానికి బేస్మెంట్ ఎలా ముఖ్యమో, అలాగే దేశం మీద మనకు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే టీచర్స్ కూడా అంతే ముఖ్యము. ఎక్కడికి వెళ్ళినా మనకి గౌరవము,
పశు సంపద అవన్నీ ఏవి అయినా రావాలంటే ఫస్ట్ మనకు విద్య కావాలి. విద్య లేకపోతే వాళ్ళు పశుతో సమానము. కాబట్టి మనం విద్య నేర్చుకోవాలి. మనం ఆ కాలంలో చాలామంది టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చేది. ఇప్పుడు మాత్రం పిల్లలను చూస్తే మాకు భయం అవుతుంది. అందుకనే పిల్లలు టీచర్స్కి గౌరవంగా ఉంటే వాళ్ళు ఎలా ఉండాలో, సక్రమంగా ఎలా నడవాలో నేర్చుకునేటట్టు టీచర్ మనల్ని తీర్చిదిద్దుతుంది. కాబట్టి అందరూ టీచర్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారో ఏందో, మనకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అలాగే టీచర్లు కూడా అంతే ముఖ్యము. మనం కొద్దిసేపు మాత్రమే ఇంట్లోనే ఉంటాము. అలాగే ఒక రోజు మొత్తము టీచర్ చెప్పేది మొత్తం మనం వింటే మంచి తీర్చిదిద్ది ఒక పౌరులుగా మనం దేశం మీద నిలబడతాం. అందుకని అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు. Good morning, respected principal ma'am, teachers, and all my friends. My name is Neha. I am studying in 8th class. Today is a special day of Teachers' Day, as I was become TO. The full form of TO is District Educational Officer, and I have visited to Navabhavita Talent School. I have checked registers and fees files and online works which they did. It was very excellent, and I appreciate that principal ma'am to maintaining the single hand by this school. Thank you. Good morning everyone, myself Masrat Fatima. I am the teacher of Navabhavita Talent School. Today we all are celebrating Teachers Day. Our principal has given me the opportunities to become a teacher. She is a really very hardworking ma'am. After becoming a teacher, I realized being a teacher is really very hard. Managing the students, understanding the students is really very difficult. Thank you everyone. Good afternoon, respected principal ma'am, teachers, and all my dear friends. On the occasion of Teachers' Day, I became a principal. It is very difficult to become a principal. I am very glad that I become a principal here. The chance will not come to everyone. Ma'am, give me a chance that to become a principal. I am very glad. Once again, happy Teachers' Day to all. And it is very difficult to become a principal. Thank you. My name is Asma. मैं यहाँ पे इंचार्ज हूँ. जबीन सुल्ताना यहाँ पर प्रिंसिपल मैम है, और मैं यहाँ पर जो भी जितने भी टीचर्स हैं सब अपनी अपनी मेहनत करते हैं. यहाँ पे सब अपने बच्चों के लिए जितने भी हैं पढ़ाने की कोशिश करते हैं और आप पेरेंट्स भी जितना हो सके आप लोग भी कोशिश करिए कि बच्चों को समझाने की. और यहाँ पर भी टीचर्स हर पूरी से पूरी कोशिश करते हैं कि यहाँ से बच्चे एजुकेशन अच्छी करें यहाँ पर और अच्छा पढ़ सकें. टैलेंट स्कूल में मैं हिंदी टीचर हूँ. आज का जो 5 सितंबर है वो टीचर्स डे रहता और यहाँ पर हर साल मनाया जाता. और यहाँ पे एक टीचर का रोल जो है बहुत अच्छा रहता है, क्योंकि अपने आप को पूरा एक टीचर एक ऐसी चीज़ है जो अपने आप को पूरा डल करते हुए भी एक स्टूडेंट को कामयाब बनाती और अपने आप को पूरा ख़त्म करते हुए भी वो अपने स्टूडेंट को कामयाबी की तरफ पहुंचाने की पूरी कोशिश करते रहती. तो यहाँ पे जो हम लोग को सपोर्ट है, हम लोग को जो हमारे प्रिंसिपल मैम है उनका बहुत अच्छे से सपोर्ट रहता, और इस सपोर्ट के ज़रिए हम लोग अपने बच्चों को भी स्टूडेंट्स को भी आगे बढ़ाते और इनके लिए बहुत सारी मेहनत और इनके लिए ये कोशिश करते कि वो लोग आगे फ्यूचर में जाके बहुत अच्छे और काबिल इंसान भी बने साथ साथ. थैंक यू.